నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. మీరొచ్చారంటే ఏదో విషయం ఉంటుంది. ఏమైంది? రావణ్ మనమిచ్చిన నిజమైన సాక్ష్యాధారాలను అబద్ధం చేసి బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు మనం ఆ సాక్ష్యాలు నిజమని ప్రూవ్ చెయ్యాలి. అందుకే కొందరు సాక్షులు కావాలి. ఏమైనా సాక్ష్యాలు దొరికాయా? మీరప్పుడు డిటెక్టివ్ ఏజెన్సీని కన్సల్ట్ చేస్తానన్నారు. ఎవరినైనా కన్సల్ట్ చేశారా? అప్పుడే నేను చెప్పాను వెళ్ళి మాట్లాడదామని. మీరు అనుకున్నట్టు వెళ్ళి మాట్లాడడం వల్ల అది మనకే ప్రమాదం. సాక్షులను బెదిరించి ప్రలోభ పెడుతున్నారని కోర్టుకి తెలిస్తే ఆ సాక్ష్యాలను కన్సిడర్ కూడా చెయ్యరు. నా ఉద్దేశం ప్రకారం మీరిందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు. సాక్ష్యాలు దొరికితే మనకి గెలవడానికి మంచి అవకాశం ఉంటుంది. నేను వెళ్ళి విచారించినా ఇబ్బంది అవుతుంది. సరే, నేనే ఏర్పాటు చేస్తాను. ఇప్పటికే టైం చాలా తక్కువ ఉంది. చాలా త్వరగా ఈ పని చేసే వాళ్ళు కావాలి. మీరెవరూ ఇందులో ఇన్వాల్వ్ కాకుండా చూసుకోండి, అంతే చాలు. అవును, మీరు చెప్పింది కూడా కరెక్టే. కానీ అంత నమ్మకంగా పనిచేసే వ్యక్తి ఎవరున్నారు? రామ్ కుమార్ గారిని పంపిస్తే? ఆహా, ఆయన కూడా వద్దు మేడం. మీరు కానీ రామ్ కుమార్ గారు గాని అర్జున్ సార్ గాని వద్దు. తెలిసిన ఎవరైనా బయట వ్యక్తులైతే బెటర్. మన విక్రమ్ని పిలిపిస్తే? బెటర్ పర్సన్ కదా, మనం అంటే అభిమానం ఉన్నవాడు. కానీ విక్రమ్కి ఏం తెలుసు? ఏం చేయగలడు? చేస్తాడు. మనం చెప్పిన పని చేస్తాడు, చేయగలడు. నమ్మకమైన వ్యక్తి కూడా. అయితే ఒకసారి విక్రమ్ వచ్చి కలవమని చెప్పండి రామ్ కుమార్ గారు. మన వ్యక్తి అయి ఉండాలి, మన వ్యక్తి అని తెలియకూడదు. దానికి విక్రమ్ అయితేనే కరెక్ట్. సరే సార్, పిలిపిస్తాను. వస్తాను సార్. వస్తాను మేడం.